This Start my session. conference will now be recorded. Okay. Now here మన కోర్స్ వచ్చేసి మన కోర్స్ అజెండా వచ్చేసి అజూర్ అడ్మిన్ విత్ అజూర్ డెవాప్స్ అండి. అజూర్ అడ్మిన్ విత్ అజూర్ డెవాప్స్. ఓకే, మనం కోర్సు వచ్చేసి ఆల్మోస్ట్ 30 to 35 క్లాసెస్ చెప్తాము. ఓకే, 30 to 35 క్లాసెస్ చెప్తాము. ఓకే, we can cover almost 30 to 35 classes. You can manage in interview. Okay, every 1 hour convert as a 1 minute. ఇంటర్వ్యూలో నేను 1 hour చెప్తాను కదా, జస్ట్ 1 minute గా ప్రిపేర్ కాండి. ఓకే, దెన్ యూ కెన్ క్రాక్ ఇంటర్వ్యూ. ఓకే, యువర్ సెల్ఫ్. ఓకే, యూ కెన్ క్రాక్ ఇంటర్వ్యూ యువర్ సెల్ఫ్. అండ్ ఆల్సో విల్ టేక్ ద మాక్ ఇంటర్వ్యూస్ హియర్. మాక్ ఇంటర్వ్యూస్ ఫర్ ఎవ్రీ వీకెండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాం. I recorded this session, right? Yeah, it is recorded. Okay, now here మన కోర్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అజూర్ ఫస్ట్ నేర్చుకున్నామండి. later we will go to the Azure cloud. Later we will go to the Azure DevOps here. డిఫరెన్సెస్, ఎలా కనెక్టివిటీ ఇవ్వాలి అజూర్ డెవాప్స్ టు అజూర్ అనేది నిదానంగా 1 by 1 నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ అజూర్ క్లౌడ్, అది ఎలా వచ్చింది, ఎప్పుడు హిస్టరీ ఆఫ్ అజూర్ క్లౌడ్ నేర్చుకున్నాం. హిస్టరీ ఆఫ్ అజూర్ క్లౌడ్ ఏంటంటే లైక్ హియర్, వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ దట్ వన్. యాక్చువల్గా ఏం జరిగిందంటే మైక్రోసాఫ్ట్ అజూర్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ అక్టోబర్ 2008 లో అనౌన్స్ చేశారండి. 2008 లో దే హ్యావ్ అనౌన్స్డ్ యాక్చువల్లీ. అంటే ఏంటంటే మార్కెట్లోకి ఎప్పుడు వచ్చిందంటే దెన్ రిలీజ్డ్ ఆన్ February 1st 2010 లో వచ్చిందండి. యాజ్ విండోస్ అజూర్ గా వచ్చింది. విండోస్ అజూర్ గా మార్కెట్లోకి వచ్చింది. ఓకే, బై మార్చ్ బై మార్చ్ బై మార్చ్ 25th 2014లోకి మార్కెట్లోకి వచ్చింది. లైక్ యాక్చువల్గా ఏంటంటే దీన్ని ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ మైక్రోసాఫ్ట్ అజూర్. ఓకే, అజూర్గా కన్వర్ట్ చేశారు. ఓకే, మైక్రోసాఫ్ట్ మార్కెట్లోకి ఎప్పుడు వచ్చిందంటే ఇది చూడండి, బట్ 2014లో వచ్చింది. నైన్ ఇయర్స్ ముందే వచ్చిందండి ఇది. ఓకే, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఫర్ 2014లో వచ్చింది. మీరేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అజూర్ క్లౌడ్ వచ్చేసి 10 years ఎక్స్పీరియన్స్. బట్ ఏంటంటే ఇన్ ద మార్కెట్లో మటుకు కొంచెం క్లారిటీగా బీభత్సంగా వచ్చేసి మామూలుగా వచ్చేసి వేకెన్సీస్లో కానీ ఫుల్ఫిల్మెంట్లో కానీ దిస్ ఈజ్ ద నెంబర్ 1 టు అచీవ్ హిస్ గోల్స్. అండ్ ఆల్సో లైక్ ఎలా అంటే నీవు కొత్త క్లయింట్లకు కూడా అజూరే ప్రిఫర్ చేస్తున్నారు. వై? బికాస్ ఇట్ ఈస్ లో కాస్ట్ అండ్ ఆల్సో దే ఆర్ గివింగ్ మోర్ సెక్యూరిటీ అండ్ ఆల్సో దే ఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అండ్ డెవాప్స్ సపోర్ట్ అండ్ like security levels. And also compare than AWS, it is less cost. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా దే ఆర్ ప్రొవైడింగ్ ద లెస్ కాస్ట్ హియర్. బట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎందుకు వన్ ఆఫ్ ద రీజన్స్ వై మైక్రోసాఫ్ట్ అజూర్ ఈజ్ పాపులర్. ఎందుకు పాపులర్ అయింది అంటే ఫాస్ట్ డెవలపింగ్ ఇన్ ద కరెంట్ మార్కెట్. ఎందుకు? ఓకే, ఎందుకు డెవలప్ అయింది? ఎందుకంటే సో కరెంట్ మార్కెట్ ఇట్ ఈస్ ఓకే, కరెంట్ మార్కెట్ is because it is easy to work. It is easy to work along with other Microsoft solutions.
మిగతా దాంతో పోలుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీగా ఉంటుందండి. సచ్ యాజ్ లైక్ సచ్ యాజ్ మైక్రోసాఫ్ట్ సిస్టమ్ సెంటర్, మైక్రోసాఫ్ట్ సిస్టమ్ సెంటర్ మైక్రోసాఫ్ట్ సెంటర్ ఇలా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డేటా సెంటర్ కానీ ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా ఉంటుంది, హౌ ఇట్ విల్ మేనేజ్ దట్ వన్. దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టైప్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ మోడల్స్. దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ అజూర్ హియర్. ఎలా వచ్చింది, ఎందుకు పాపులర్ అయింది, ఎలా మార్కెట్లోకి వచ్చింది. డోంట్ వర్రీ, ఐ విల్ షేర్ దిస్ నోట్ ప్యాడ్ ఓకే టు యూ. ఇంకోటి ఏంటంటే దీంట్లో తెలుసుకోవాల్సిన ఏంటంటే టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ మోడల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ ఈజ్ ఐఏఎస్, వాట్ ఈజ్ ప్యాస్ అనేది మనం తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ఐఏఎస్ ఎలా ఉంటుంది, ప్యాస్ ఎలా ఉంటుంది, శాస్ ఎలా ఉంటుంది, లెట్ us డిస్కస్. దీన్ని ఏం చేస్తానంటే ఐ విల్ గో త్రూ ద డయాగ్రామ్, ఒక డయాగ్రామ్ రూపంలో చెప్తానండి మీకు. ఒక డయాగ్రామ్ రూపంలో టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ మోడల్స్ వీటి ఏ ఉన్నాయంటే ఐఏఎస్, ప్యాస్, సాస్ అండ్ ఐఏఎస్, ప్యాస్, సాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ వన్ ఎంటర్ప్రైజ్ కానీ ఒక ఆర్గనైజేషన్ ఒక ఫస్ట్ 2 క్లాసెస్ కొంచెం థియరిటికల్ గా ఉంటాయండి. వై బికాజ్ వీ కెన్ అండర్స్టాండ్ ఫర్ ఐఏఎస్, ప్యాస్, సాస్, పబ్లిక్, ప్రైవేట్, వాట్ ఈస్ క్లౌడ్ అనేది. లాటర్ విల్ గో టు ద ప్రాక్టికల్స్, ప్యూర్ ప్రాక్టికల్స్ ఉంటాయి ఇన్ అవర్ సెషన్స్ హియర్. ఆర్గనైజేషన్ కావాల్సినవి, వాట్ ఆర్ ద రిక్వైర్డ్ హియర్, ఏమేం కావాలంటే ఆర్గనైజేషన్ ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఇన్సైడ్ గా లాట్ ఆఫ్ టీమ్స్ ఉంటాయండి. వాటికి ఏంటి అంటే అప్లికేషన్స్ అప్లికేషన్స్ సెక్యూరిటీ డేటాబేసెస్ డేటా బేసెస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, అంటే ఓఎస్ అంటానండి షార్ట్ ఫామ్ లో, ఆ ఓఎస్ అంటాను. ఓకే, వర్చువలైజేషన్ అండ్ సర్వర్స్ ఎలా ఉండదు, ఏందనేది, ఎలా ఉపయోగించాలి, విల్ హావ్ టు డిస్కస్. స్టోరేజ్, నెట్వర్కింగ్ అండ్ డేటా సెంటర్స్. ఓకే, ఇలా ఉంటుందండి ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని ఏమంటామంటే కస్టమర్ మేనేజ్డ్ వాట్ వీ కెన్ కాల్ ఈజ్ ఎంటర్ప్రైజ్ అంటే కస్టమర్ ఆన్ ప్రెమైస్ అంటాం, ఆన్ ప్రెమైస్ సర్వర్స్ అంటారు, లేదంటే కస్టమర్ మేనేజ్డ్ సర్వర్స్ అంటారు. కస్టమర్ మేనేజ్ సర్వర్స్ అంటాం. ఓకే, వీటిని ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ క్లౌడ్ ఎంటర్ అయిన తర్వాత అజూర్ క్లౌడ్ హ్యాజ్ ఎంటర్ హియర్. దాని తర్వాత వాట్ హ్యాపెన్ ఇట్ ఈస్ ఓకే, అజూర్ క్లౌడ్ అంటే అయిన తర్వాత దే విల్ హ్యావ్ టు ఇంట్రొడ్యూస్ టైప్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ మోడల్స్. వాట్ ఆర్ దే అంటే లైక్ ఐఏఎస్, ప్యాస్, సాస్ and one more one SAS here. These are the
These are the models are available, like types of the cloud computing service models. What it will do? IaaS, as SaaS. హెచ్ఆర్లు అడుగుతారండి, వాట్ ఈజ్ ఐఏఎస్, వాట్ ఈజ్ ప్యాస్, వాట్ ఈజ్ శాస్. ఓకే, సింపుల్గా ఏం చెప్తారంటే, ఓకే, ఐఏఎస్ ఏంటంటే, ఐ విల్ గో టు ద డెఫినేషన్స్ హియర్. ఐఏఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. Just to Azure will have to provide the infrastructure అండి. If you choose this model, if you choose this model, what Azure will provide it? Azure ఏం ప్రొవైడ్ చేస్తుందంటే, స్టిల్ వర్చువలైజేషన్ వర్క్ అండి. స్టిల్ వర్చువలైజేషన్ వర్క్ Azure will have to provide it here. Azure, I will take it as this one, green. Okay, what are the resources will have to provide it? Virtualization, servers, servers and storage, networking and data centers. This will be provided by Azure. ఇది Azure provide చేస్తుందండి. It will provided by Azure. But who will manage one remaining thing? కస్టమర్ అంటే క్లయింట్ అండి. హూ ఇస్ అవర్ క్లయింట్ అనేది నేను తర్వాత చెప్తాను. హూ ఇస్ అవర్ క్లయింట్ ఎలా ఉంటుంది. కస్టమర్ విల్ హ్యావ్ టు మేనేజ్డ్ ఓఎస్, డేటాబేసెస్, సెక్యూరిటీ అండ్ అప్లికేషన్. ఇఫ్ యూ చూస్ దిస్ మోడల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వర్చువల్ సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్. ఫర్ ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు వాట్ ఈజ్ ఐఏఎస్ అంటే, ఇఫ్ యూ చూస్ దిస్ మోడల్, కస్టమర్ Azure will have to provide the services like data centers, networking, storage, servers and virtualization. Remaining thing, customer will have to manage the OS, databases, security and applications. This is the simple definition which we are conveyed to the interviewer. That's it. నేను ఇవే ఎందుకు చెప్తున్నానంటే, యూ షుడ్ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. ఇవి గుర్తుపెట్టుకుంటే కన్నా ప్యారలల్ గా అదే ఉంటుందండి. నౌ ఐ విల్ గో చూస్ ద అనదర్ మోడల్ ఈజ్ ప్యాస్. ఎగ్జాంపుల్, IAS example. What is the example of IAS అంటే, here IAS example ఏంటంటే వర్చువల్ మెషిన్. నేను ఒకటి విఎం అలా తీసుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో వన్ సర్వీస్ ఆఫ్ Azure here. Example this one, PaaS. If you choose this model, okay, no problem. I don't want more about the risky అన్నప్పుడు one more is there. What is that one? PaaS model. If you choose this model, Azure will have to provide till security. See, Azure will have to provide till security here. Okay, but customer will have to manage only application. Azure will have to provide like data center, networking, storage, servers, virtualization, OS and database and security. Example of that one here, app service. Example of this one, app service. PaaS ante platform as a service. Platform as a service. Okay, now final model. What is software as a service? Software SaaS ante ఇది పెద్దగా వాడరండి. It will manage everything by the Azure only. Software as a service. We to choose this model here.
Azure will have to support everything. See, Azure will have to give support everything, which means we don't worry customer managed here. Example of this one here, example of Office 365, OneDrive, OneDrive. Okay? These are the things. Okay, this is the example of this one. This is the example of this one. Okay, these are the type of service models అంటామండి. These are the type of service models అంటాం. Okay, do you have any queries for this model diagram? ఓకే, అజూర్ ఎలా ఉండదు, ఎలా నెట్వర్క్ ఉంటుంది, స్టోరేజ్ ఎలా ఉంటుంది, సర్వర్స్ ఎలా అనేది విల్ హ్యావ్ టు డిస్కస్ ఇన్ ద ప్రాక్టికల్స్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ టైప్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ మోడల్స్. ఏదైనా హెచ్ఆర్ పని చేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ దట్ వన్, ఐఏఎస్ పాస్ అన్నప్పుడు ఎస్ ఐ వర్క్డ్ ఆన్ దట్ వన్, బోత్ దట్ వన్. ఓకే, డూ హ్యావ్ ఎనీ క్యూరీస్ రిగార్డింగ్ దిస్ డయాగ్రామ్? ఐ విల్ గివ్ 1 minute హియర్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. Okay. You don't have this one. Now I will go through here, like type of cloud deployment models. Cloud computing service models వేరు, type of cloud deployment service models వేరు. Types of cloud deployment service models. ఇవి ఏమేమి ఉన్నాయి, లైక్ ఏమంటారంటే పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ అంటుందండి. పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, hybrid cloud. What is public cloud? What is private cloud? What is hybrid cloud? Okay, public cloud అంటే ఏంది, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంది, హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంది? Let us, I will show you one diagram. In this diagram I will share to you. You don't worry about that one. Okay, you don't worry about that one. Type of cloud deployment models here. Type of cloud deployment models. Type of cloud deployment models. ముందేంటి అనేది డిస్కస్ చేసింది, టైప్ ఆఫ్ క్లౌడ్ కంప్యూట్ మోడల్స్. కంప్యూట్కు డిప్లాయ్మెంట్కు డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే, కంప్యూట్ అంటే ఏదైనా మెషిన్ మనం లైక్ డిసెంబుల్ చేస్తుంటాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ థింగ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కంప్యూట్ హియర్. డిప్లాయ్మెంట్ అంటే వీ డూ హ్యావ్ డిప్లాయ్మెంట్ మోడల్ ఇస్ దేర్. వాట్ ఆర్ దోస్ థింగ్స్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ public cloud, I will take it as a first public cloud. Public cloud లో ఏం చేస్తుంది పబ్లిక్ క్లౌడ్? వాట్ ఈస్ పబ్లిక్ క్లౌడ్ హియర్? ఓకే, ఒక ఆర్గనైజేషన్ ఉందండి. ఐ హ్యావ్ వన్ ఆర్గనైజేషన్ హియర్. ఓకే, ఐ హ్యావ్ వన్ ఆర్గనైజేషన్ ఇస్ దేర్. ఓకే, మార్కెట్లో హౌ మెనీ కంప్యూట్ clouds are there? Those are the public here. Okay, how many are there? I will take an example for that one here. Okay, now what are those things here there? Like public cloud, OpenStack, Azure అనేది పబ్లిక్ క్లౌడ్, AWS, GCP. బట్ వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక URL ఉంటుందండి. దే షుడ్ హ్యావ్ టు సమ్ URL హియర్. ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అజూర్కు చూసుకుంటే వీ హ్యావ్ హియర్ portal.azure.com. ఇలా ఉంది. దిస్ ఈజ్ పబ్లిక్ క్లౌడ్. ఓకే,
portal.azure.com. దిస్ ఈజ్ పబ్లిక్ క్లౌడ్. అంటే ప్రతి ఒక్కరికి ఒక యుఆర్ఎల్ ఉంటుంది. మనకేంది యుఆర్ఎల్? portal.azure.com. దిస్ ఈజ్ పబ్లిక్ క్లౌడ్. అంటే ఈ పబ్లిక్ క్లౌడ్ను ఎవరైనా యాక్సెస్ తీసుకోవచ్చండి. ఆ పబ్లిక్ క్లౌడ్లోని ఆ రిసోర్స్ని యూటిలైజ్ చేయాలంటే వీ నీడ్ సమ్ సబ్స్క్రిప్షన్ హియర్. ఓకే, జీసీపీ కానీ ఏదైనా సరే, లైక్ డేటా సెంటర్ కానీ విల్ హ్యావ్ టు యూజ్ దట్ వన్ పబ్లిక్ క్లౌడ్. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ క్లౌడ్, జస్ట్ దే విల్ హ్యావ్ టు యూజ్ దట్ వన్. నెక్స్ట్ ఏంటంటే ప్రైవేట్ క్లౌడ్. దిస్ ఈజ్ హియర్ ప్రైవేట్ క్లౌడ్. దిస్ ఈజ్ ప్రైవేట్ క్లౌడ్. ప్రైవేట్ క్లౌడ్ ఎలా ఉంటుంది? లైక్ వీ షుడ్ హ్యావ్ టు మెయింటైన్ ప్రైవేట్. బట్ ఏంటంటే పబ్లిక్లో పెట్టేటి ఉంటాయి కొన్ని, ప్రైవేట్లో మనం ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు లైక్ పబ్లిక్లో ఆర్గ్యూ చేసేది వేరు, పర్సనల్గా మాట్లాడడం వేరండి. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్. రాజకీయ నాయకులు స్టేజ్ మీదకి ఎక్కి పబ్లిక్ మీటింగ్స్ పెడతారు. దే కెన్ ఏమైనా చేసుకుంటారు వాళ్ళు జనాలు. ఫర్ ఎగ్జాంపుల్ దే కెన్ ఆస్క్ ఇట్ ఎనీథింగ్ హియర్. ప్రైవేట్ అంటే దే షుడ్ హ్యావ్ టు సమ్ ప్రైవేట్లీ, లైక్ మనం ఇద్దరు మాట్లాడుకొని ప్రైవేట్లీ ద మ్యాటర్ విల్ నాట్ కన్వే టు అదర్స్. అలానే ప్రైవేట్ క్లౌడ్ అనేది మనకు వీ షుడ్ హ్యావ్ టు మేనేజ్ దట్ వన్. దానికి ఏంటంటే వీ షుడ్ హ్యావ్ టు సమ్ కీ హియర్. సమ్ కీ హియర్. కీ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు నో దట్ వన్, మీరు పనిచేసే వాళ్ళందరికీ క్లయింట్లోకి లాగిన్ కావాలంటే త్రూ విపిఎన్ ద్వారానే లాగిన్ కావాలంటుంది. బట్ దెర్ ఈజ్ నో క్రెడెన్షియల్స్ అబౌట్ దట్ వన్. వితౌట్ విపిఎన్ కనెక్షన్ వీ కెనాట్ ఏబుల్ టు లాగిన్ విత్ అవర్ క్లయింట్ మిషన్స్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రైవేట్ క్లౌడ్లో కొన్ని ఏమేమి ఉంటాయంటే అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయండి. యాప్ సర్వర్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ సర్వర్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ సర్వర్స్ ఉంటాయి. అలానే డేటా సోర్స్ సర్వీస్ ఉంటాయి. కొన్ని ఏంటంటే కస్టమర్ మేనేజ్డ్ ఉంటాయండి. కస్టమర్ మేనేజ్ అంటే మనము పబ్లిక్లో పెట్టుకోకుండా ఇక్కడ మామూలుగా నార్మల్గా పెట్టుకుంటాం. ఎలా అంటే ప్రైవేట్ క్లౌడ్ కానీ ఇలా విల్ హ్యావ్ టు మెయింటైన్ డేటా బేసెస్ కానీ, డేటా సోర్స్ సర్వర్స్ కానీ, మేనేజ్మెంట్ సర్వర్స్ కానీ, యాప్ సర్వీస్ కానీ విల్ హ్యావ్ టు మెయిన్ దట్ వన్. దాంట్లోకి లాగిన్ కావాలనుకుంటే వీ షుడ్ హ్యావ్ టు హియర్ పబ్లిక్ కీ నుంచి, ఓకే, పబ్లిక్ కీ నుంచి లాగిన్ అయ్యి ప్రైవేట్ కీకి కనెక్ట్ అవుతామండి. హియర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ గేట్వే అంటాం. గేట్వే ద్వారా విల్ హ్యావ్ టు కనెక్టివిటీ హియర్. ప్రైవేట్ క్లౌడ్లోకి మనకు కంపెనీ తరపున ల్యాప్టాప్స్ ఇచ్చినప్పుడు దే షుడ్ హ్యావ్ టు మేనేజ్ యాప్ సర్వర్స్ హియర్ త్రూ విపిఎన్ ఓన్లీ. విల్ హ్యావ్ టు ఏబుల్ టు కనెక్టివిటీ హియర్. కనెక్టివిటీ ఫ్రమ్ పబ్లిక్ టు ప్రైవేట్. ఎలా కనెక్టివిటీ కావాలనుకది లెట్ us డిస్కస్ లేటర్ ఫర్ దట్ వన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా కనెక్టివిటీ అవుతాం ఏందనేది విల్ హ్యావ్ టు సీ. ఇంకోటి ఏంటంటే హైబ్రిడ్ క్లౌడ్ ఏంటంటే సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ద కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. దిస్ ఈజ్ హైబ్రిడ్ క్లౌడ్ హియర్. హైబ్రిడ్ క్లౌడ్ ఏముందండి? దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. హియర్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏం లేదండి, ద కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ నుంచి లాగిన్ అయ్యి ప్రైవేట్ కాలేజ్ ఈచ్ అండ్ ఎవరి వన్ దే ఆర్ యూజింగ్ ఫర్ హైబ్రిడ్ క్లౌడ్. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎలా ఉంటుందంటే సేమ్ థింగ్, లైక్ విల్ హ్యావ్ టు లాగిన్ ఫర్ హియర్ portal.azure.com. portal.azure.com నుంచి విల్ హ్యావ్ టు లాగిన్ ఫర్ హియర్ యాప్ సర్వర్స్, మేనేజ్మెంట్ సర్వర్, డేటా సోర్స్ సర్వర్స్,
ఇక్కడ ఏముంటుందంటే వీ షుడ్ హ్యావ్ టు సమ్ కీ హియర్. విపిఎన్ ద్వారా కానీ ఎలా లాగిన్ కావాలనేది వీ షుడ్ హ్యావ్ టు సమ్ కీస్. అంటే ఏదైనా సెక్యూరిటీ వాడుకుంటామండి. పబ్లిక్ కానీ లైక్ ప్రైవేట్ ఐపీ ద్వారా విల్ హ్యావ్ టు లాగిన్ టు దీస్ మిషన్స్. హ్యావ్ టు లాగిన్ దీస్ మిషన్స్. పబ్లిక్ ఐపీ ద్వారా జస్ట్ లాగిన్ అయ్యి ఆ మిషన్స్కి లాగిన్ కావాలంటే, బట్ ది ప్రైవేట్ క్లౌడ్ దే షుడ్ హ్యావ్ టు మేనేజ్ కస్టమర్ షేర్. ఓకే, కస్టమర్ దే షుడ్ హ్యావ్ టు మేనేజ్ దట్ వన్. ఆ క్లయింట్ లో దే కెన్ యూటిలైజ్ దట్ వన్. లైక్ దీంట్లో ఏమన్నానంటే కమ్యూనిటీ క్లౌడ్ అంటారు దీన్ని. హైబ్రిడ్ క్లౌడ్ ఆర్ కమ్యూనిటీ క్లౌడ్. కమ్యూనిటీ క్లౌడ్. ఓకే, ఇంతకు మించి అడగరండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద హైబ్రిడ్ క్లౌడ్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. ఓకే, జస్ట్ దట్ ఈస్ ద సింపుల్ డెఫినేషన్ ఎనఫ్ టు మెయింటైన్ దట్ వన్. ఓకే, డూ హ్యావ్ ఎనీ క్యూరీస్ ఫర్ దిస్ డయాగ్రామ్? సార్ ఇది హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఇది సపరేట్ కోర్స్ ఉంటుందా సార్? హైబ్రిడ్ క్లౌడ్కి. కోర్స్ ఏముండదండి, ఇదే. ఓకే ఓకే. పబ్లిక్ క్లౌడ్ సపరేట్ అంటే కోర్స్ అజూర్. ఏముండదు. సో దాంట్లోంచి ప్రైవేట్ క్లౌడ్ లో ఎలా మనం క్రియేట్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను లెట్ us డిస్కస్ స్లోలీ. ఎలా ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఎలా చేస్తాము ఏంది అనేది నేనేందంటే జస్ట్ మీకు మూవీలో నేమ్స్ పడతాయి చూడండి, జస్ట్ ఆ అవునండి. టర్మినాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఓకే. బట్ పోను పోను ఓకే సార్. నేనేందంటే పబ్లిక్ క్లౌడ్ అంటాను, ప్రైవేట్ క్లౌడ్ అంటాను. బట్ యూ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అబౌట్ దట్ వన్. కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, నౌ హియర్ ఫైనల్ వన్ ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ జాబ్. ఇది ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోవాల్సింది. ఇంపార్టెంట్ ఆఫ్ అవర్ జాబ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ వస్తుందండి, జాబ్ వస్తుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ టుడే అనుకున్నాం, సెప్ ఇది ఆగస్ట్ కదా, ఆగస్ట్ సెకండ్ మనకు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉంటాయండి? డైలీ కాల్స్ ఉంటాయి. ఓకే, ఓకే, డైలీ కాల్స్, డైలీ మీటింగ్ ఉంటుంది. లైక్ స్క్రమ్ కాల్ ఉంటుంది. స్క్రమ్ కాల్ అన్నా క్లయింట్ కాల్ అన్నా ఒకటే. బట్ ఆగస్ట్ 2 మీటింగ్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం 6 PM ఒక మీటింగ్ ఉంది. యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ ఎస్టర్డే వర్క్? 1వ తేదీ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ షిఫ్ట్ ఈజ్ 12 PM టు 9 PM అనుకున్నాం. ఓకే, ఏమడుగుతారండి? ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ గివింగ్ శాలరీ 80,000 90,000, కంపెనీ ఈజ్ గివింగ్ ద శాలరీ. బట్ అప్డేట్స్ అడుగుతారు కదా, 12 to 9 ఏం చేసినావు, 9 hours వాట్ యు హ్యావ్ డన్. అప్డేట్స్ అడుగుతారు అడగరా అండి? ఓకే, అప్డేట్స్ అడుగుదా? దీస్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. బట్ యాక్చువల్గా ఏంటంటే ద మేనేజర్ విల్ హ్యావ్ టు పింగ్ యూ. అవసరం ఉండి ప్రత్యక్ష అది చాట్ ఉంటుందండి, టీమ్స్ ద్వారా కూడా చాట్ చేస్తారు. టీమ్స్ ద్వారా కన్వర్ట్ చేయొచ్చు, మెయిల్ ద్వారా కన్వర్ట్ చేయొచ్చు. లైక్ టీము మెయిలే అండి. కొందరు స్కైప్ వాడతారు, ఇప్పుడు స్కైప్ వాడడం లేదు. ఎవరి వన్ యూజ్ యూజింగ్ టీమ్ ఈమెయిల్. హౌ టు కమ్యూనికేట్ విత్ యువర్ మేనేజర్స్ అండ్ కొలీగ్స్ అంటే ఎయిదర్ టీమ్ ఆర్ మెయిల్. వీ కెన్ అజ్యూమ్ లైక్ దట్ వన్. నేనే హైదరాబాద్లో ఉన్నానండి. ఓకే, సాయి వచ్చేసి విజయవాడలో ఉన్నారు, సలీమా వచ్చేసి వైజాగ్లో ఉంది. బట్ హౌ కెన్ వీ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్? టెల్ మీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ, హౌ కెన్ వీ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్? మనకంటూ ఒక గ్రూప్ ఉండాలి కదండి. ఈజ్ రైట్ ఆర్ నాట్? హలో హలో Yes, Kiran, Yes, it's right. యా, వీ విల్ హ్యావ్ టు గ్రూప్ ఈజ్ దేర్ రైట్. Hmm. రియల్ టైంలో కూడా ఒక గ్రూప్స్ కానీ టీమ్స్ కానీ ఉంటుందండి. బట్ ఈచ్ వర్క్ దే షుడ్ హ్యావ్ టు సమ్ separate teams are there.
ప్రతి ఒక్కటి రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. 4 ఇయర్స్ 3 ఇయర్స్ పని చేయకపోయినా బాధ లేదు. బట్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. నాకు మటుకు నేను 1 అవర్ క్లాస్ చెప్తాను, దాన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్టు హౌ కెన్ వి ఐడెంటిఫై దట్ వన్ అంటే గోయింగ్ క్లాస్లలో 1 అవర్లో క్లాస్లో స్క్రీన్ షాట్ పెట్టకోకుండా హౌ డు ఐ నో వెదర్ యు ఆర్ వర్కింగ్ ఆర్ నాట్? చెప్పండి. Some channel is required. ఎస్, దట్ ఈస్ వాట్సాప్ గ్రూప్. మనం పెట్టుకున్నది. ఓకే, మనం ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా డోంట్ కాల్ మీ ఆర్ పింగ్ మీ పర్సనల్లీ. మనం రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉన్నట్టు విల్ హ్యావ్ టు యూటిలైజ్ ఇన్ గ్రూప్. మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఓకే, పింగ్ ఇన్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ సాయి హ్యాస్ డన్ హిజ్ వర్క్, చేశాడండి. ఓకే, సమ్ అదర్ గాయ్ సలీమా హ్యాస్ సమ్ ఇష్యూస్ వచ్చినప్పుడు సాయి ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ టు రిజాల్వ్ ద ఇష్యూ. మనం ఉండేది ఎక్కువ మంది ఉండమండి, 5, 6 or 7 మెంబర్స్ ఉంటాం అంతే. ఇన్ కేస్ ఎవరు చేయకపోతే ఐ కెన్ హెల్ప్ యూ. నేను రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఇట్ హియర్. నేను క్రియేట్ చేస్తున్నాను. ఈజ్ ఇట్ అగ్రీ విత్ యూ పీపుల్? అగ్రీనా అందరికి? హలో, ఓకే సార్. ఓకే. ప్రతి ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేస్తుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏదైనా సరే సంథింగ్ అబౌట్ దట్ వన్ ఐ విల్ ఇంటరాక్ట్ విత్ పర్సనల్లీ 1 by 1. ఓకే, సలీమా హ్యావ్ యూ వర్క్డ్ ఎర్లియర్? నువ్వు పని చేస్తున్నావు కదా? హలో వాట్ సార్? హలో, మీరు వర్క్ చేస్తున్నారు కదా? నో సార్. హూ ఈజ్ వర్కింగ్ హియర్? Kiran, I am here. Okay. Kiran, యా, విష్ణు, రైట్? ఓకే, యువర్ కంపెనీ ఈజ్ పేయింగ్ శాలరీ, రైట్? yes. మీకు ఆ శాలరీ పే చేసిన దానికి డైలీ అప్డేట్స్ అడుగుతుంది కదా? Daily we have calls, okay, with managers. కాల్స్ మరి ఉంటాయి, రోజు మెయిల్స్ కాల్స్ ఉంటాయి. ఉంటాయండి. కాల్స్ ఉంటాయి, ఏదైనా వర్క్ ఉంటే వర్క్ ఉంటుంది. మెయిల్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్. ముందే చెప్తున్నానండి, మెయిల్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. తర్వాత వచ్చేసి మీరు ఒకసారి ఒకతనికి ఏదో జాబ్ ఇప్పిస్తే గన మెయిల్ కూడా నేను ఇంగ్లీష్లో పెట్టాలన్నా అని అడిగాడు. వితౌట్ ఇంగ్లీష్ హౌ ఇట్ విల్ వర్క్ ఇన్ ద సాఫ్ట్వేర్? అదన్నీ ఐడెంటిఫై చేసుకునే చెప్తున్నాను. మెయిల్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, కాల్స్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. బట్ ఏంటంటే మనకు తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమయ్యేదానికి. బట్ టర్మినాలజీ మటుకు తెలుగులో చెప్పలేను. ఐ కెనాట్ సే ద టర్మినాలజీ, టెక్నికల్ టర్మినాలజీ ఐ కెన్ యూజ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే, నౌ ఇప్పుడు నేను సింపుల్ డెఫినేషన్ చెప్తానండి. దెన్ యూ షుడ్ హ్యావ్ టు రెస్పాన్సిబిలిటీ అబౌట్ దట్ వన్. మీ నుంచి నాకు ఆన్సర్ రావాలి. ఓకే, ఒక పర్సన్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎవరైనా కావచ్చండి. మిమ్మల్ని వచ్చి ఒక పర్సన్ వచ్చి అడిగాడు. అదే పర్సన్ నేమ్ ఐ విల్ నాట్ టెల్ దట్ వన్. ఏదో ఒక పర్సన్, నాకు కొంచెం కళ్ళు కనబడడం లేదు, ఒక డాక్టర్ను సజెస్ట్ చేయని అడుగుతాడు. మార్కెట్లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారండి? డాక్టర్ అంటే ఏ డాక్టర్ అని ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ సాయి వచ్చి విష్ణు దగ్గరకు వచ్చారు, నాకు కొంచెం బాగలేదు, డాక్టర్ పేరు చెప్పు అని అడుగుతాడు. ఏం బాగలేదు అడుగుతారు కదా ఖచ్చితంగా. వాట్ హ్యాపెన్ ఇట్ ఈజ్? బాగలేదంటే ఏం బాగలేదని ఏంటి అర్థం? హెడేక్, ఫీవర్, హెడేక్, ఫీవర్, హార్ట్ ప్రాబ్లమా, ఏంటి ఇష్యూనా, ఇవన్నీ అడుగుతారు. బట్ నాకు కొంచెం కళ్ళు కనపడడం లేదంటే డాక్టర్లలో కూడా స్పెషలైజేషన్ ఉంటుందా లేదా చెప్పండి?
అవును. డాక్టర్లలో కూడా స్పెషలైజేషన్ ఉంటుంది. అలానే మనకు కూడా డెసిగ్నేషన్స్ ఉంటాయి. అంటే అజూర్ అడ్మిన్, అజూర్ డెవాప్స్, నేను డెమోలో చెప్పాను. అజూర్ డెవాప్స్, అజూర్ డేటా ఇంజనీర్, అజూర్ డెవలపర్ అనేది ఉంటారా ఉంటారా? అవును. అవును. అది మీరు ఏ డెసిగ్నేషన్లో ఉన్నారు అనేది మస్ట్ బి ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొకటి, విష్ణుని అడుగుతాడు. ఇతను మనిషి బాగలేని అతను ఎవరినైనా అడుగుతాడండి. ఒకసారి విష్ణుని అడుగుతాడు, ఒకసారి సలీం అని అడుగుతాడు, చాలా మందిని అడుగుతాడు. కానీ విచ్ వన్ ఈజ్ ద బెటర్ అనేది ఇతని ఇష్టం. కరెక్టా కాదా? ఏ డాక్టర్కి తప్పనిసరిగా. వెళ్ళాలి అనేది పేషెంట్ ఇష్టం. విష్ణు ఒక డాక్టర్ చెప్తారు, ఇంకొకరు ఒక డాక్టర్ చెప్తారు. లాట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ హ్యావ్ టు సజెస్ట్ ద డాక్టర్స్ నేమ్స్. ఫైనల్ గా అనేది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. కరెక్టా అవును. కదా? ఉమ్. హీఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డాక్టర్. నౌ మీ మొబైల్ ఉంది, ఓకే? మీ మొబైల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టాక్ అబౌట్ ద మొబైల్. ఆ మొబైల్ ఓనర్ సాయి అనుకున్నాం, ఓకే? శివ, ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ శివ. శివ ఆ మొబైల్లో ఏదో సమ్ ఇష్యూ వచ్చిందండి. ఎవరిని కనెక్ట్ అవుతాడండి? ఎవరిని కనెక్ట్ అవుతాడు? రిపేర్ షాప్కి వెళ్తాను. ఎస్, ఎగ్జాక్ట్లీ, మొబైల్ రిపేర్ షాప్. నువ్వెందుకు రిపేర్ చేసుకోలేకున్నావు? నేను అందులో ఎక్స్పర్ట్ కాదు కదా సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. Shiva is the owner of that mobile. Shiva does not have knowledge which issue it is. దానికంటూ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది విచ్ ఈజ్ లైక్ మొబైల్ రిపేర్ షాప్. అలాగనే కంప్యూటర్ తీసుకున్నాం. బట్ ఆ రిపేర్ అయిన తర్వాత శివ విల్ హ్యావ్ టు గివ్ ద పేమెంట్ టు ద మొబైల్ రిపేర్, రైట్? చేయాలనా లేదా? అవును. చేయాలి. అమౌంట్ పే చేయాలి సార్, చేస్తుందా చేయాలి లేదా? సార్, పర్సన్ అయినా చేయాలి. డాక్టర్కి పే చేయాలి, పర్సన్ అయినా దే చేయాలి. సేమ్ ఇష్యూ ఒక ల్యాప్టాప్కి వచ్చిందండి. నేను ఎందుకంటే మన వర్క్ ఇలానే ఉంటుంది. నేను నీకు ఫైనల్గా చెప్తాను. సేమ్ వర్క్ మొబైల్, అదే శివ ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ హ్యాస్ సమ్ ఇష్యూ ఉంది. బట్ ట్రై చేస్తాడు, ఇష్యూను క్లారిఫై చేసేదానికి ట్రై చేస్తాడు. లేదంటే గన దే విల్ హ్యావ్ టు విజిట్ టు ద కంప్యూటర్ షాప్. కంప్యూటర్ రిపేర్ ఏదో ఒకటి అనుకున్నాం, సర్వీస్ సెంటర్. ఓకే, కెన్ ఐ కాల్ ఇట్ యాజ్ ఏ సర్వీస్ సెంటర్. ఇంకొకటి, సర్వీస్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయండి మార్కెట్లో? చాలా ఉంటాయి. విచ్ వన్ ఈస్ ద బెటర్ అనేది శివ విల్ హ్యావ్ టు చూజ్ 1000 ఇట్. ప్లస్. యా. శివ విల్ హ్యావ్ టు చూజ్ ఇట్. ఓకే, నౌ ఇప్పుడు రియల్ టైంకి వద్దాం. ఓకే, నేను ఒక కంపెనీకి పనిచేస్తున్నానండి. ఐఎమ్ వర్కింగ్ వన్ కంపెనీ. ఏది? పేరోల్ కంపెనీ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి కంపెనీ, కాగ్నిజెంట్కి పనిచేస్తున్నా, సిటిఎస్కు పనిచేస్తున్నాను అనుకున్నాం. కొందరు థర్డ్ పార్టీ నుంచి కూడా వస్తారు కదా, వస్తారా రారా? కాంట్రాక్టర్స్ అంటాం వాళ్ళను. అవును. పేరోల్ కంపెనీ. ఓకే, పేరోల్ కంపెనీ అంటే ఏదో ఒకటి అనుకున్నాం, ఎక్స్వైజెడ్ అనుకున్నాం. సమ్ అదర్ గాయ్ లైక్ హియర్, లైక్ ఎవరిని ఒకరిని తీసుకుని విష్ణుని తీసుకున్నానండి. ఓకే, ఇతను ఎక్స్వైజెడ్. హూ ఈజ్ యువర్ పేరోల్ కంపెనీ అంటే ఎక్స్వైజెడ్ అండి, నాట్ కాగ్నిజెంట్. బట్ కాగ్నిజెంట్ కు పనిచేస్తున్నాడు విష్ణు అయితే యాజ్ ఏ కాంట్రాక్టర్ గా. బట్ కాగ్నిజెంట్ ఐడియా ఉంటుంది, కాగ్నిజెంట్ క్రెడెన్షియల్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ హూ ఈజ్ యువర్ వెండర్ అంటే ఎక్స్వైజెడ్. అదే కాంట్రాక్ట్ టు హైర్ అంటే. మీరు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే మీరు ఏం చేయాలంటే, హెచ్ఆర్ అడిగినప్పుడు ఈజ్ ఇట్ పర్మనెంట్ ఎంప్లాయీ ఆర్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ టు హైర్ అని చెప్పాలి. కాంట్రాక్ట్ టు హైర్ అంటే హూ ఈజ్ యువర్ వెండర్ అంటే ఎక్స్వైజెడ్ చెప్పాలి. యూ డోంట్ వాంట్ టెల్ టు కాగ్నిజెంట్. ఎందుకంటే కాగ్నిజెంట్ ఈజ్ నాట్ పేయింగ్ యూ. కాగ్నిజెంట్ నుంచి క్లయింట్ ఇంకొకరు ఉంటారండి, సమ్ అదర్ క్లయింట్, ఏదైనా కావచ్చు. సమ్ అదర్ క్లయింట్ ఉంటాడు. అది జిఆర్టీ అనుకుంటామా, సిఎన్ అనుకుంటామా, సిటీ బ్యాంకా, ఆంధ్ర బ్యాంకా, యూనియన్ బ్యాంకా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫ్లిప్కార్ట్ అనుకున్నాం.
ఫ్లిప్కార్ట్ అనుకుంటాం. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ మేనేజ్ చేసేదానికి కాంటాక్ట్ అనేది కాగ్నిజెంట్కి ఇచ్చిందండి, కాగ్నిజెంట్కి ఇచ్చింది అనుకున్నాం. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంట్ విల్ హ్యావ్ టు మెయింటైన్ ద ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హియర్, ఈచ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హియర్. ఏదర్ నేను ఏమంటానంటే ఏదర్ క్లౌడ్లో కావచ్చు, ఏమైనా కావచ్చు అండి, ఏదర్ క్లౌడ్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ డిజైన్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా ఏదైనా ఇష్యూ వచ్చే ఎవరిని అడుగుతుంది? కాగ్నిజెంటే కదా. ఓకే, కాగ్నిజెంట్ తరపున పనిచేసే వాళ్ళు ఎవరున్నారు? చాలా మంది ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హియర్ అజూర్ అడ్మిన్, అజూర్ సబ్, లాట్ ఆఫ్ డిజిగ్నేషన్ ఉన్నాయి. అజూర్ అడ్మిన్, నెట్వర్క్ ఇంజనీరు, ఓకే, డేటాబేస్ ఇంజనీరు, ఇవి చాలా ఉంటాయి డిజిగ్నేషన్. యూ నో దట్ వన్. నెట్వర్క్ ఇంజనీరు, డీబీ టీము, లైక్ డెవాప్స్ టీము, లైక్ సపోర్ట్ టీము, ఇలా ఉంటుంది. అంటే ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేస్తుంటారు. ఏదైనా విఎం, ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ మిషన్ తీసుకున్నాం, నాకు ఈ వెబ్సైట్కి సంబంధించినవన్నీ కొన్ని వర్చువల్ మిషన్ ఆర్ సర్వర్, వర్చువల్ మిషన్ ఆర్ సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్కి ఓనర్ ఎవరండి? హలో, హూ ఇస్ ద Shiva. ఓనర్ ఆఫ్ దిస్ మొబైల్? శివ. మొబైల్ రిపేర్ అతను ఏం చెప్తాడంటే నీది ర్యామ్ కొంచెం ఇష్యూ ఉంది, యూ విల్ హ్యావ్ టు ఎక్స్చేంజ్ ద ర్యామ్ అంటాడు. ర్యామ్ ఎక్స్చేంజ్ చేయని అడుగుతాడు, కానీ వితౌట్ శివ పర్మిషన్ హీ విల్ నాట్ చేంజ్ ఇట్. కరెక్టా కాదా? కెన్ ప్లీజ్ రెస్పాన్స్ ఇట్? కరెక్టే కాదా? Yes. శివ పర్మిషన్ లేకుండా ర్యామ్ చేంజ్ చేయడు. ఎందుకంటే హూ ఈజ్ పేయింగ్ ద బిల్? myself, sir. Shiva is paying the bill. Same thing, who is the owner of that one laptop? Shiva is the owner of that one. సర్వీస్ సెంటర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ సెంటర్ ఓనర్గా కన్సిడర్ చేయదు. వితౌట్ శివ పర్మిషన్ దే కెనాట్ చేంజ్ ఎనీ హార్డ్వేర్ థింగ్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ మిషన్లో మనకు ఉంటాయి కదా, ఏదైనా ఇష్యూ వస్తుంది కదా, ర్యామ్ కానీ ఏదైనా సరే సంథింగ్ ఇష్యూ వచ్చినప్పుడు, బట్ ర్యామ్ నాకు 4 GB ఉంది అనుకున్నాం, అజంప్షన్, నా అప్లికేషన్ సపోర్ట్ చేయడానికి 8 GB కన్వర్ట్ చేయాలి. ఓకే, యాజ్ ఏ అడ్మిన్గా చేంజ్ చేయాలి. ఓకే, కెన్ ఐ చేంజ్ ఇట్ నౌ? No. నేను కాగ్నిజెంట్కి పనిచేస్తున్నా, కెన్ ఐ చేంజ్ ఇట్ నౌ? Yes, sir. No. ఎస్ అని ఎవరు అనింది? నేను సార్. ఎవరు? పేరు శివ. నేమ్. శివ. మీకు మొబైల్కు సర్వీస్ సెంటర్ అతను చేంజ్ చేశాడా, లేకుంటే వితౌట్ అప్రూవల్, మీ అప్రూవల్ లేకుండా చేంజ్ చేశాడా? అప్రూవల్ తీసుకునే చేంజ్ చేస్తాడు సార్. ఈ వెబ్సైట్ కంతా, ఈ ఇన్ఫ్రాకంతా ఎప్పటికైనా క్లయింట్ ఓనర్ ఉంటాడండి. ఓకే, ఓకే. ఫ్లిప్కార్ట్ ఈస్ ద ఓనర్. మీరు జస్ట్ యు ఆర్ ద వర్కర్. అంటే సర్వీస్ సెంటర్లో మొబైల్ రిపేర్లో యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ యు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ సిటిఎస్. సిటిఎస్ ఈజ్ గివింగ్ సర్వీసింగ్ టు ఫ్లిప్కార్ట్. దీనికి ఒక అప్రూవల్ చేంజ్ మేనేజ్మెంట్, చేంజ్ రిక్వెస్ట్ రేజ్ చేయాలి. శివ విల్ హ్యావ్ టు రేజ్ ద చేంజ్ రిక్వెస్ట్. అప్పుడేంటంటే దే విల్ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ద క్లయింట్, క్లయింట్కి ఇన్ఫార్మ్ చేస్తారు. బట్ ఐ నీడ్ టు చేంజ్ దిస్ 4 GB to 8 GB డ్యూ టు సమ్ ఇష్యూ రిగార్డింగ్ దట్ వన్, యువర్ అప్లికేషన్ ఈజ్ మోర్ ఆన్ దట్ వన్ అని చెప్పేసి విల్ హ్యావ్ టు ఇన్ఫార్మ్ దట్ వన్. క్లయింట్ నుంచి అప్రూవల్ వస్తేనే యూ షుడ్ హ్యావ్ టు చేంజ్ ఫ్రమ్ 4 GB to 8 GB. మీకు అర్థమవుతుందా ఇప్పుడు? క్లయింట్ ఎవరు? ఓకే, Yes, sir. Flipkart. గాట్ ఇట్? ఎస్. అలానే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో కూడా మనకంటూ ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది, మనకంటూ ఒక టీమ్ లీడ్ ఉంటాడు, మేనేజర్ ఉంటారు. ఓకే, ఆ మేనేజరు విల్ హ్యావ్ టు యాడ్ దట్ వన్. ఇంకోటి చెప్తున్నాను, రీస్టార్ట్ నేను తర్వాత చెప్తాను. రీస్టార్ట్ అనేది వితౌట్ అప్రూవల్స్ వీ కెనాట్ డూ దట్ వన్. ప్రొడక్షన్ ఆర్ నేను తర్వాత చెప్తాను. యూ నో దట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్
ఈ పర్సన్కు డాక్టర్ ఎలానో, శివాకు మొబైల్ రిపేర్ ఎలానో, ఈ ఈ మొబైల్ శివాకు లైక్ కంప్యూటర్ సెంటర్ ఎలానో, మనకు మనకు క్లయింట్ అలా అండి. వీ డోంట్ హ్యావ్ ఓన్ చాయిస్. ఏదైనా ఇష్యూ వస్తే వితౌట్ చేంజింగ్ హార్డ్వేర్, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ టికెటింగ్ మెకానిజం, సర్వీస్ నౌ, ఇవన్నీ ఉన్నాయి. విల్ హ్యావ్ టు డిస్కస్ లేటర్ ఫర్ దట్ వన్. ఇది ఎందుకంటే మీరు యూ ఫీల్ లైక్ యాజ్ ఏ డాక్టర్, కరెక్టా కాదా? వై దే ఆర్ గివింగ్ శాలరీ? వై దిస్ పర్సన్ ఈజ్ గివింగ్ టు డాక్టర్ మనీ ఎందుకు ఇస్తున్నాడండి? వై హీ ఈస్ గివింగ్ మనీ? Is the doctor, right? He knows everything. Why Shiva is giving money? He He's resolved expert in his that issue. mobile. Yes. Why he is giving money? And also same thing here. Why Cognizant is giving money, salary to you? You are resolving the issues. You are working on that Yes, company. exactly. అదే మేనేజర్ శివ జాయిన్ అయ్యాడు. మేనేజర్ పింగ్డ్ ద ఇష్యూ. If Shiva is not resolved, what will happen? We go to escalation. Job. ఎస్ ఎవరో స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేశారు, జాబ్ పోద్దని. ఇలానే ఉంటుందండి. దట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ హియర్. నేను డైలీ క్లాస్ చెప్తాను. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాక్టీస్డ్, వాట్ విల్ హ్యాపెన్? Nothing will It is happen. tough. Nothing will సరే, happen. యా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన క్లాస్ను యూ కెన్ గూగుల్ ఇట్, ట్రై ఇట్ అదర్ వేస్. ఇంకోటి, జాబ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ చెప్తాను, బట్ ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ క్లయింట్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయగలనా అండి? లేదు. ఫ్లిప్కార్ట్ వాట్ ఫ్లిప్కార్ట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ హిజ్ రిక్వైర్మెంట్, కెన్ ఐ గో అండ్ క్లాస్ ఇట్ హియర్? నేనేం No. చెప్తానంటే ఎంట్రన్స్ ఇప్పగలను కాగ్నిజెంట్లోకి. మీకు ఇంటర్వ్యూని క్రాక్ చేసేదానికి నేను టెక్నికల్గా, బట్ ఏంటంటే 80% ఆఫ్ ద ఇష్యూస్ అలానే ఉంటుంది. 80%, బట్ 20% యూ షుడ్ హ్యావ్ టు గెట్ సమ్ నాలెడ్జ్ ఫ్రమ్ గూగుల్ సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. ఆర్ సీనియర్స్. చెప్పండి సార్ ఇప్పుడు ఓనర్ ఫ్లిప్కార్ట్ అవుతుంది కదా. సో అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే అని ఒక రోజు పెడతారు. సో పెట్టినప్పుడు అవును. సో అది కూడా కాగ్నిజెంట్కి చెప్తాను. ఇన్ఫార్మ్ చేస్తుంది. యా, కాగ్నిజెంట్కి కాగ్నిజెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేస్తుంది ఇలా బిగ్ బిలియన్ డే ఉంటుంది అని. సో కాగ్నిజెంట్ ఏంటంటే అడ్మిన్ దగ్గరికి వచ్చి ఇలా బిగ్ బిలియన్ డే ఉంది, సో నెంబర్ ఆఫ్ యూజర్స్ పెరుగుతారు, వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఇన్ఫ్రా అని చెప్పేసి ఎస్, వీళ్ళు చేంజ్ దాన్నే రిక్వెస్ట్ రైజ్ స్కేలింగ్ చేస్తారు. అంటారు. స్కేలింగ్ ఓకే అంటారండి. ఇట్ ఈస్ ఏ ఓకే ప్రీ చేంజ్ ప్లాన్డ్. రిక్వెస్ట్ చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారు సార్. రైజ్ చేసి ఓనర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు 8 జీబీకి ఇంక్రీజ్ చేస్తారు. బట్ బిగ్ బిలియన్ డే రోజు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం కదా సార్. అంటే ఇప్పుడు 10 లక్షల మంది వెబ్సైట్ లాగిన్ అవుతారు అనుకుంటే అక్కడ 50 లక్షల మంది లాగిన్ అయ్యారు అది అనుకోండి. స్కేలింగ్ కాన్సెప్ట్ ఉంది, నేను తర్వాత చెప్తాను. ఓకే, సో అప్పుడు అది ఎలా అంటే, ఇమీడియట్ గా అది నేను ఓనర్ చెప్తాను. అప్రూవల్ తీసుకోవటం ఎలా సార్? అది నేను చెప్తాను. ఓనర్ అప్రూవల్ లేకుండా ఇన్స్టాల్గా ఇంక్రీజ్ అయ్యేటట్టు ఒక ఆప్షన్స్ ఉంటాయి. ఓకే ఓకే స్కేలింగ్ కాన్సెప్ట్, హారిజాంటల్ స్కేలింగ్, వర్టికల్ స్కేలింగ్. అది యాప్ సర్వీస్ లో హౌ ఇట్ విల్ యాడ్ ద నోడ్ అనేది, దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ నేను ఇక్కడ ఓనర్ పర్మిషన్ లేకుండానే చేస్తున్నాం కదా సార్. స్కేలింగ్ అయినా ఓనర్ పర్మిషన్. స్కేలింగ్ అనేది చెప్తామండి, బట్ ఏంటంటే బిజినెస్ అనేది స్కేలింగ్ కాన్సెప్ట్ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇది ఎప్పుడు చెప్తున్నానంటే, నేను ఆన్ ప్రెమిస్ సర్వర్లో ఫిజికల్ సర్వర్ మెయింటైన్ చేసేటప్పుడు చెప్తున్నాను. బట్ ఈ ఓకే కామర్స్ కు డిఫరెంట్ ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టార్ కు డిఫరెంట్ ఉంటుంది. బట్ బట్ బేస్డ్ పర్మిషన్ ఆన్ దట్ వన్, లేకుండానే చేస్తాం కదా సార్. పర్మిషన్ లేకుండానే పర్మిషన్ మనం అంటే చేయాలి. ప్రతి ఒక్కటే అండి క్లయింట్ తరపున ఉంటారు. మనం స్కేలింగ్ పెడుతున్నామా లేదా అనేది దే షుడ్ హ్యావ్ టు అప్రూవ్ ఇట్. ఓకే అప్రూవల్ లేకుండా మనం స్కేలింగ్ చేయం, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంక్రీజ్ చేయమండి. ఓకే ఆల్రెడీ దే నో దట్ వన్. ఎప్పుడు బిలియన్ చేసేది, ఎప్పుడు స్కేలింగ్ పెడుతున్నాం అనేది క్లయింట్ కు తెలుసు. ఓకే ప్రాసెస్ మనం అంటే ఎప్పుడైనా సరే, అప్రూవల్ చేసేదాకా మనం మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది కదా సార్. అంటే ఇప్పుడు అది బిగ్ స్కేలింగ్ అనే బిలియన్ డే రోజు కాన్సెప్ట్,
స్కేలింగ్ అనేది కాన్సెప్టే అప్రూవల్ కాదండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ద ర్యామ్ ఈజ్ గోయింగ్ టు డౌన్, ఇట్ విల్ క్రియేట్ ఓకే. అనదర్ వన్ ఆటోమేటికల్లీ బేస్డ్ ఆన్ ద ఓహో! ఓకే. ఓకే. పర్ఫార్మెన్స్. ఇప్పుడు బట్ ఆటోమేటిక్‌గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ ఇంక్రీజ్ అవుతుంది చేస్తే ఆటోమేటిక్, మనం ఓకే. చేయమండి, యాహ్! సర్వర్ యాడ్ హ్మ్. అవుతుంది, ఆటోమేటిక్ యాడ్ అవుతుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఓకే. డిక్రీజ్ అయ్యే కొద్దీ సర్వర్ కూడా టర్మినేట్ అవుతా వస్తుంది. దట్ ఈస్ ద ఆన్ ప్రెమ్ బిట్వీన్ ద ఆన్ ప్రెమిస్ వర్సెస్ క్లౌడ్. ఓకే. నేను చెప్తాను, అది ఓకే. రేపటి క్లాస్ లో చెప్తాను. ఓకే సార్. డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి ఏందనేది రేపటి క్లాస్ లో చెప్తాను. వాట్ ఈస్ ద ఆన్ ప్రెమిసెస్ హ్యాపెన్, క్లౌడ్ హ్యాపెన్. ఓకే సార్. ఓకే, ఇది డయాగ్రామ్, ఇది కూడా ఐ విల్ షేర్ ఇట్స్ దిస్ డయాగ్రామ్ ఆల్సో. ఓకే, ఓకే, ఐ విల్ ఓపెన్ ద విండోస్. ఓకే, నవ్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐఎమ్ గోయింగ్ టు టెల్లింగ్ అబౌట్ ద ఫీ స్ట్రక్చర్ హియర్. నేను వచ్చేసి 20K తీసుకుంటానండి. అంటే మీరు ఇన్స్టాల్గా పే చేస్తే మటుకు 18 తీసుకుంటాను. అట్ ఎ టైం పే చేస్తే 18 తీసుకుంటానండి. ఇన్స్టాల్మెంట్ పే చేస్తే లైక్ ఆఫ్టర్ 3 క్లాసెస్ యూ షుడ్ హ్యావ్ టు పే 50%. 10,000 వచ్చేసి ఆఫ్టర్ 3 క్లాసెస్ తర్వాత పే చేయాలి. ఆఫ్టర్ దట్ వన్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో యూ షుడ్ హ్యావ్ టు పే 10K అగైన్. ఓకే, ఈ 20K లోనే రెజ్యూమ్ ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూస్, ఇన్ కేస్ మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మినిమల్ సపోర్ట్ ఇవ్వాలని ఇస్తాను. ఐఎమ్ గోయింగ్ టు రికార్డ్ ద